నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు. ఇక మన రోజు కాన్సెప్ట్ మనం ప్రారంభించింది, మనం ఛానల్ పెట్టుకున్నది ఏంటి, ఏవైతే 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రాగానే అమలు మొదలుపెట్టారు కదా. అయితే అవి ఏ పార్టీ అయినా ఎన్నికలకు వెళ్ళే ముందు మేనిఫెస్టో అనేది ఒకటి మంచిగా రూపొందించి చేస్తారు కదా. అదే మేనిఫెస్టోలో భాగంగానే 6 గ్యారంటీలు పెట్టారు కదా. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అంటే పేదలకు చెందాలి, పేదలకే చెందాలి అని లేనిచో అక్కడక్కడ మనం ఏమైనా అవకతవకలు జరిగితే తప్పకుండా సంబంధిత అధికారులకు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలకు కావచ్చు తీసుకెళ్తామని వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి లేదు, ప్రభుత్వం కూడా స్థానిక అధికారులకు పంచాయత్ సెక్రటరీలు, ఎంపీడీఓలు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అంటే అది కూడా సాధ్యమైంది. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్స్ కానీ ఇంకా 6 గ్యారెంటీల పథకాలు అమలు, మహాలక్ష్మి అయితే బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పేసి మొన్న సంబంధిత మంత్రి గారు ఇచ్చేపు ఇన్ని కోట్ల లాభాలు వచ్చినాయని చెప్పేసి, సరేగా అందులో సంస్థలో ఉన్న ఉద్యోగస్తుల సంగతి పక్కన పెడితే ఎందుకు పెడతాం, మాట్లాడతాం వాళ్ళ గురించి కూడా. ముందు పత్రికల్లో వచ్చినటువంటి వార్తల కంటే ముందుగా ఇది ఈ 6 గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రధానంగా ఇదే. భూభారతి చట్టం వచ్చింది, ఆ భూముల గురించి. ఇక ఇంకో మిగిలింది ఒకటి ఈనాం భూములు, అది మాట్లాడుకుందాం. ఇక మనం భూమి పంపకాలు, 2 ఎకరాల భూమి, 2 ఎకరాల భూమి, విద్య, వైద్యం, వీటి మీదనే దృష్టి ప్రధానంగా. అంటే ప్రజలు ఇంకెన్ని సంవత్సరాలు 75 ఏళ్ళ తర్వాత కూడా ఇండ్ల కోసము, రేషన్ కార్డుల కోసం, వీటి కోసం అడుగుతూనే ఉండాలన్నా? మీరు ఇచ్చిన ఏ ప్రభుత్వ పథకం, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రస్తుత ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇవి మీరు కొన్ని చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సంతోషం. మన రేషన్ కార్డు ఆహార భద్రతా కార్డు అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సింది కాబట్టి మీరు ఇచ్చిర్రు, గతంలో ఇచ్చిర్రు మీరే, ఇప్పుడు వచ్చినప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇది, ఇంకెన్ని సంవత్సరాలు అనేది అంటే మా కాన్సెప్టు ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాలి. ప్రజలకు మీన్స్ పేదలకు చెందాలి. మధ్యలో దళారీ వ్యవస్థ రూపుమాపిందా లేదా అనేది మీకు ప్రభుత్వాలకే తెలుస్తున్నది. ఇక మనం తీసుకెళ్తే తెలుస్తాయి. చెప్పేవారు కూడా ఉంటారు, ఆయా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, పార్టీగా ఏ అధికారులు కావచ్చు. అందరు అధికారులు అట్లా ఉంటే అందరు నిఘాసుగా పనిచేసే అధికారులు చాలామంది ఉంటారు. అక్కడక్కడ కలుపు మొక్కలు లెక్క కొంతమంది ఉండి ఉంటారు, అది వేరే విషయం. కరెక్ట్ దొరుకుతూనే ఉంటారు ఏసీబీ వాళ్ళకు. కానీ మనం మాత్రం ఎక్కడ ఎవరిని ఉద్దేశించి కానీ ఏం అది కాదు మనకు కావాల్సింది. మనకు రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టేసి అంటే స్థానిక రాజకీయాల నుంచి మొదలుపెట్టినాం, అది మాట్లాడతాం. ఇక రాష్ట్ర రాజకీయాలు అది సెకండరీ, అది తర్వాత విషయం. ముందు మనం ఆర్థికంగా ఒక కుటుంబం అనేది నిలబడాలి, ఆర్థికంగా ఎప్పుడు ఇంకా ఒక వ్యక్తి ఆర్థికంగా స్థితిగతులు మారినాయా లేదా, మార్పు వస్తుందా లేదా, అవి కొలమానంగా తీసుకొని ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఆ విధంగా ప్రజలు నిజంగానే లక్షాధికారులు ఏంట్రా, కోటీశ్వరులు ఏంట్రా. ఒకటి చాలా ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మూడో ముఖ్యమంత్రి అనుకుంటా, 4వ ముఖ్యమంత్రిలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం, 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం, లక్షాధికారులను చేస్తాం. మొన్న కూడా సీతక్క గారు అన్నారు, చేస్తే మంచిదే, అయితే మేము అయింది మాత్రం చూడలేదు అక్క ఇప్పటి వరకు. మరి మీ హయాంలోనన్నా చేస్తే బాగుంటుంది. అందుకే ఆ స్త్రీనిధి రుణాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు, అది ఉత్పత్తి చేసే ఉత్పత్తి రంగాలకు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఒక సూచన చేసినాం. ఇక ఆ రకం కూడా మీరు మొదలుపెట్టిన మేము కొన్ని చోట్ల క్యాంటీన్లని వగైరా, జాట్ బ్యాగుల ఉత్పత్తులని ఇట్లా ఇంకా వారిని ఉత్పత్తి రంగాలు, వస్తువు తయారీ, పెన్ను, పెన్సిల్, పేపరు మొదలుకుంటే నిత్యావసర వస్తువుల వరకు
తయారీ రంగం వైపు వాళ్ళు మళ్ళిస్తే స్త్రీ యొక్క ఈ మహిళా సంఘాలు కోటీశ్వరులు కాకపోవచ్చు కానీ లక్షాధికారులు మాత్రం అవుతారు. వేలు మాత్రం సంపాదించగలుగుతారు. ఇక్కడ ఒక తూఫరాన్ దగ్గర ఒక స్త్రీ మొదట్లో రోటీ, ఇప్పుడు కర్రీ పాయింట్లు రోటీ పాయింట్లు బాగా అయితే అక్కడ డైలీ వేస్కి వెళ్ళేదంట. ఇక అక్కడ అందకపోయేసరికి సరిపోతలేవు అని చెప్పేసి ఆమె ఏం చేసింది, స్వయంగా మరి డబ్బులు అప్పు చేసిందా, తప్పు చేసిందా లేదా తీసుకున్నదా, ఒక రోటీ మేకర్ మిషన్ తీసుకొచ్చింది. ఆమె హాయిగా కుటుంబాన్ని బతికించుకుంటుంది, ఒక 10 రూపాయలు ఎనిగేసుకుంటుంది, సంపాదించుకోగలుగుతుంది. ఆ మాదిరిగా అటువైపుగా అంటే ఏ వస్తువైనా సరే తయారీ రంగం వైపు మళ్ళించి మీరు స్త్రీలకు రుణాలు ఇస్తే వాళ్ళు అప్పుల పాలుగారు. కొంతమంది అప్పులు కట్టుకుంటుంటారు, మళ్ళీ తిరిగి ఈ అప్పు చెల్లించడానికి మళ్ళీ ఏదో చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఉత్పత్తి రంగం వైపు మళ్ళించే విధంగా అప్పు ఇస్తే సంతోషం ఉంటుంది. అప్పుడు లక్షాధికారులు అయ్యే అవకాశాలు ఉంటాయి. సీతక్క గారు ఇక ఇందిరమ్మ ఇండ్లు కొనసాగుతున్నాయి, ఈ నిర్మాణాలు పూర్తవుతున్నాయి. దాంట్లో కూడా ఒక 1900 చిల్లర అనర్హులు ఉంటే వారిని కూడా గుర్తించిండ్రు అని చెప్పేసి అప్డేటు. ఇక ప్రధాన వార్త గొర్రెల స్కామ్ మీద మాత్రం ఇక పత్రికల్లో వార్తలు చూస్తే వెలుగు పేపర్ తీసుకుందాం. ఇక మనం రిక్వెస్ట్ అనుకొని డిమాండ్, ఈ 2 ఎకరాల భూమి పంచాలి అంటే ఉన్నవారిది, మనం రోజు చెప్తున్నాం, ఉన్నవారు తీసి లేని వాళ్ళకి ఏమని చెప్పడం లేదు. ఈ 2 ఎకరాల భూమి పడావు భూములు ఉన్నాయి కదా, భూమి లేని వారికి 2 ఎకరాల భూమి ఇచ్చేసి పట్టాలు ఇచ్చేసి వ్యవసాయం చేసుకోమంటే మీరు ఆ తర్వాత ఇవన్నీ వాళ్ళే సమకూర్చుకుంటారు, పంటలు పండించుకుంటారు. విద్యా వైద్యం, కార్పొరేట్ ప్రైవేట్ అనే పదం లేకుండా ఆ రంగాలను విద్యా వైద్యం ఈ రెండింటిని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కనుక మీరు నడపగలిగితే మళ్ళీ మీరే రాజ్యం వెళ్ళచ్చు. ఈ ఆల్టర్నేట్ అని మళ్ళీ మీరే ఇక తర్వాత కూడా మీరే అని చెప్పుకోవచ్చు. ఇవి కనుక చేస్తే ఒక్కసారి 2 సార్లు కాదు, ఒక 4 సార్లు ఉంటారు. ఇక ఈ ప్రధాన పత్రికలు ఎందుకంటాం, వార్తాపత్రికలు, ఈ పేపర్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే వెలుగు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా, సాక్షి ఇవన్నీ కూడా ఈ పేపర్ సైడ్ వచ్చేసినాయి. అవి వాళ్ళు కూడా ఈ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే వెలుగు పేపర్లో గొర్రెల స్కామ్, డబ్బు ఎటుపోయింది, మనం నిన్న కూడా మాట్లాడినాం. స్కాములు తీస్తారు, 700 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా ఉన్నారు. సరే, రికవరీ చేసి మరి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే ఆ డబ్బు తిరిగి ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, ప్రభుత్వ ఖజానా కూడా నిండుతుంది కదా. మరి ఇది ఇస్తారు కానీ అది జమ చేస్తున్నారా లేదా అనేది మాత్రం ఏది బయటకు రాదు. మనీ లాండరింగ్ జరిగిందా, అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారా, 1000 కోట్ల గోల్మాల్పై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ. ఈ స్కామ్లో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు. కీలకంగా మారిన 200 మ్యూల్ అకౌంట్లు, మ్యూల్ అకౌంట్లు, బెట్టింగ్ యాప్స్ లింకులు, ఒక్కో అకౌంట్లో 5 కోట్లు జమ అని ఎక్కడికి వెళ్ళాయనే దానిపై అవి ఎక్కడికి వెళ్ళాయనే దానిపై దృష్టి. ఇప్పటికే 10 బినామీ అకౌంట్లు గుర్తింపు, వాళ్ళ విచారణకు ఏర్పాట్లు. తలసాని, ఓఎస్డి కళ్యాణ్ సహా కాంట్రాక్టర్ అకౌంట్లలో భారీగా డబ్బు. మొన్ననే అతన్ని అదుపులోకి తీసి ఎంక్వైరీ మొదలుపెట్టారు, ఇంకా నడుస్తుందని చెప్పేసి నడుస్తుంది. ఈ గొర్రెల స్కామ్ తీసినా కొద్ది వెళ్తూ ఉంటుంది, కానీ ఆ స్కామ్ బయటపడడం కాదు. వల్ల కుర్మలు ఒకసారి ఆలోచించారు. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కథ, మీ పైసలే ఇవి, మన పైసలే, మన వల్ల కుర్మల పైసలే. ఊర్లలోనంటే డబ్బులు గడిపించి రీసైక్లింగ్ దందా జరిగే ఇది అదే స్కామ్. ఇది స్కామ్ దొరికింది, బయటపడ్డది సంతోషమే, కానీ ఆ డబ్బులు కాస్త ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే, బాధ్యులు ఎవరినో శిక్షిస్తే అప్పుడు దానికి సహాయకంగా ఉంటుంది. ఇగో ఈరోజు మొన్న సీతక్క గారు ఏంటంటే పంచాయతీ కార్యదర్శుల మీద ప్రధానంగా దృష్టి పెట్టేశారు. ఎందుకంటే వేస్ పెట్టాల్సిందే,
అన్నీ మనమే ఉద్యోగస్తులమే మనమే కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటే కరెక్ట్ కాదు. తప్పు చేసేవారు కూడా ఉంటారు. ఆ తప్పు చేసేవారితోనే ఆయా శాఖలో అన్ని శాఖలకు అంటే ఏ శాఖలో చేస్తే ఒకరిద్దరు చేసినా కానీ ఫలానా అంటాం. రెవెన్యూలో ఒకరిద్దరు చేసినా కానీ ఫలానా రెవెన్యూ శాఖ అని అంటాం, రెవెన్యూ శాఖ అని అంటాం. అట్లనే ఈ పంచాయతీ రాజ్లో పంచాయతీ కార్యదర్శులు కూడా డ్యూటీకి పోకున్నా కానీ అటెండెన్స్ చేసుకున్న దొరకబడితే వాళ్ళు సీతక్క దృష్టికి వచ్చి మంత్రి గారి దృష్టికి వచ్చింది. సీతక్క గారి దృష్టికి 553 మంది పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ అంటే వాళ్ళు అక్కడికి పోకున్నా కానీ అటెండెన్స్ వేసి పెట్టుకున్నారు. ఉద్యోగాలు రెగ్యులర్ కాకముందేమో రెగ్యులర్ కావాలని ధర్నా చేసిండ్రు. మేము కూడా పోయి మద్దతు ఇచ్చినాం. అప్పుడు సరే రెగ్యులర్ అయిన తర్వాత డ్యూటీలోకి వెళ్ళొచ్చు కదా, వెళ్తారు, పోతారు, వస్తారు అన్నట్టు కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఆ కొంతమంది కూడా దొరికిపోయారు. అందుకే రాకముందు ఎట్లా ఉంటామో వచ్చిన తర్వాత కూడా అదే మాదిరిగా ఉంటే సంతోషం. ప్రజలకు సేవ మీరు పని చేసి పెట్టే అదృష్టం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేయాలి కానీ దుర్వినియోగం చేసుకునేందుకు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి తొలగింపు, మరో 15 మంది సస్పెండ్. ఫేక్ అటెండెన్స్లో అవుట్సోర్సింగ్ ఒక ఉద్యోగిని తొలగించారు, మరో 15 మంది సస్పెండ్ చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంక్వైరీ, ఇది మొత్తం ఒక జిల్లాలో కాదు, ఒక మండలంలో కాదు, టోటల్ ఓవరాల్ రాష్ట్రం స్టేట్ మొత్తంలో. నిర్లక్ష్యం వహించిన 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు. ఫేక్ అటెండెన్స్పై మంత్రి సీతక్క సీరియస్. ఉండవలసిందే. నేను ప్రతిదీ ఆర్టీసీ వాళ్ళతోనే పోలుస్తాను. ఎందుకంటే వారు 4 గంటలకు డ్యూటీ అంటే 3:30కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు లేడీ కానీ జెంట్స్ కండక్టర్ అంటే స్త్రీ కండక్టర్ కానీ పురుషుడు కానీ ఆడ కానీ మగ కానీ ఏ ఉద్యోగస్తులైనా సరే ఖచ్చితంగా డ్రైవర్ కండక్టర్ విషయం కావచ్చు, మెకానికల్ విషయం కావచ్చు, డ్యూటీ అవర్స్ కంటే ముందు హాఫ్ అన్ అవర్ ముందు రిపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకు మాన్యువల్ సిగ్నేచర్ ఉంటుంది, అక్కడ సూపర్వైజర్లు ఉంటారు. మరి మీకెవరున్నారు? 9 గంటలకు 10 గంటలకు రావాల్సి ఉంటుంది కదా. వస్తే అది కూడా రాకుండా మీరు మేము వచ్చినామన్నట్టు పెట్టేస్తే ఎట్లా ఉంటుంది? అంటే ఎవరు సూపర్వైజర్ చేసేటటువంటి అంటే వాళ్ళ పై అధికారులు కూడా ఎంపీఓల పైన కూడా సీరియస్ అయింది అక్క. ఎవరు? మంత్రి గారు. 47 మంది ఎంపీఓలు వాళ్ళను కంట్రోల్లో పెట్టాల్సింది పోయి సరిచేయాల్సింది పోయి వాళ్ళు కూడా చూసినట్లు వివరిస్తే వాళ్ళు కూడా షోకాజ్ నోటీసులు అందినాయి. అంతే. మరి ఉన్న ఉద్యోగం సరిగ్గా చేయకపోతే అందయ్య ఇంటికాడ ఉండి కూడా పలానా దగ్గర 50 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేసేటటువంటి మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాము, సీతక్క గారి దృష్టికి. కేవలం పంచాయతీ సెక్రటరీలు కాదక్క, ఇంకా సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు వీళ్ళు కూడా ఉంటే ఏమైనా ఉంటే వాళ్ళని కూడా పట్టురు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఇక రాష్ట్రంలో ఇదంతా ఫేక్ అటెండెన్స్ పర్పసే. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను డిఆర్ఎస్ యాప్లో అప్లోడ్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. వెంటనే ఆ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరీల అటెండెన్స్ పంచాయతీరాజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఇది అసలు కథ. ఎన్నో కొద్దిగా దొరుకుతారు. ఎక్కడెక్కడ ఫేక్ అటెండెన్స్ వేశారనేదిపై ఆరా తీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 12,760 పంచాయతీలు ఉండగా వందల సంఖ్యలో కార్యదర్శులు విధులకు హాజరు కాకుండా ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సెక్రటరీల ఫేక్ అటెండెన్స్పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. ఫేక్ అటెండెన్స్ వేసిన సెక్రటరీలకు ఆదేశాలు సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలని ఎవరికి పంచాయతీరాజ్ పిఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ అటెండెన్స్పై విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 553 మంది పంచాయతీ సెక్రటరీలు ఫేక్ అటెండెన్స్ వేసినట్లు గుర్తించారు. భారీ సంఖ్యలో ఫేక్ హాజరు నమోదు అవుతుండటంతో ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది 553 మంది ఉన్నారు. 12,760 పంచాయతీలు ఉంటే 553 మంది పంచాయతీ సెక్రటరీలు ఫేక్ డ్యూటీలకు ఎగ్గొట్టి డుమ్మలు కొట్టేసి మీరు డ్యూటీ చేస్తున్నామని చేస్తే మరి ఆ గ్రామాలలో పరిస్థితులు ఏం కావాలి? ఇది
తప్పుడు హాజరు నమోదు చేస్తున్న వారిపై మంత్రి ఆదేశాలతో చర్యలు చేపడుతున్నారు. శనివారం ఒక అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిని సర్వీస్ నుంచి తొలగించారు. మరో 15 మందిని సస్పెండ్ చేశారు. మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు. ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లి డైలీ శానిటేషన్ రిపోర్ట్ యాప్లో ఫేస్ రికగ్నిషన్ మాడ్యూల్లో హాజరు వేసుకోవాలి. పనిచేసే దగ్గర నేరుగా ఫోటో దిగి అప్లోడ్ చేయాలి. యాప్లో అప్లోడ్ చేస్తున్న ఫోటో వ్యక్తి ఏదైనా కాదా, నేరుగా దిగి అప్లోడ్ చేశారా, ఫోటోని తీసి అప్లోడ్ చేశారా అనేదని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంపీఓల డిపిఓలపై ఉంది. అయితే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఫేక్ అటెండెన్స్కు దారితీసిందని పిఆర్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెక్రటరీలతో పాటు వారి అటెండెన్స్ను పర్యవేక్షించాల్సిన ఎంపీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు విధుల్లో అలసత్వం ప్రదర్శించిన 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇది సరే, తప్పును తప్పే అంటాం. ఉద్యోగస్తులు కానీ, అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ ముందే ఎట్లాగో మనం బతకాలంటే ఏదో ఉద్యోగం చదువుతాం, ఉద్యోగం వస్తే చేస్తాం, రాకముందు కష్టపడతాం, వచ్చిన తర్వాత ఈ తప్పులు ఎందుకు చేసుకోవడం? మరి ఇంకా వారు చేసిన తతంగాలు ఎన్ని ఉన్నాయో అన్నీ బయటపెడతారు రానికి. ఇంకొకటి, సరే మరి ఫేస్ రికగ్నిషన్ అనే డిపార్ట్మెంట్కి వస్తుంది. అసెంబ్లీలో జరిగినప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టాలి. మరి ఇక అందరూ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, కొందరు ఓనర్లు ఉంటారు కదా, ఇక మాట్లాడుకుంటే ఎట్లుంటుంది? మాజీ ఎక్స్-సీఎం గారే పోలేదు, దాన్ని ఏమంటాం మరి? ఇక అట్లా అని వీళ్ళని మనం వీళ్ళకి మార్జిన్ అని కాదు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఎంప్లాయ్ అన్నప్పుడు ప్రజల కోసం కాబట్టి చేయాల్సిందే. అక్కడ కూడా ప్రజల కోసం కాబట్టి వాళ్ళకు కూడా ఉండాలి, పోవాలి ఖచ్చితంగా. జీతం తీసుకుంటారు కదా వాళ్ళు 2 లక్షలు. ఇది 553 మంది పంచాయతీ కార్యదర్శుల కథ కార్ఖానా తతంగం అన్నట్టు. చెరువులు కుంటల పరిరక్షణపై రైతు కమిషన్ సరే, ఇది ఎక్కడన్నా మరి ఎవరన్నా ఏ జిల్లాలో ఉన్నారో చూద్దాం. చెరువులు కుంటల పరిరక్షణపై రైతు కమిషన్ పాలసీ. జిల్లాలకు కలెక్టర్ ఆఫీసులకు అతి దగ్గరగా ఉన్న చెరువులు ఆక్రమించుకోబడుతున్నాయి. ముందు వాటి మీద దృష్టి పెట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు. ఉన్నాయి చాలా చోట్ల. కేసీఆర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్య. ఈయననే సర్టిఫై చెప్తాడు కడిగిన ముత్యంలోకి కేసీఆర్ వస్తారని చెప్పేసి. మరి అట్లాంటప్పుడు ఈ పాటికే సార్ గారు పెద్ద అయినా బాగానే ఉంటాడు. వీళ్ళు చిల్లర వేషాలు మీరే ఎత్తారా నిజంగా చెప్పాలంటే? ఈ సెకండ్ కేటగిరీలో ఎవరు దోషులు నిర్దోషులు అనేది కోర్టు ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది కదా. ఇక్కడ ఒకటి గమ్మత్తు. మొన్న మనకు డిఈఓల ప్లేస్లో ఐఏఎస్లకు ఇచ్చారు కదా. ఈరోజు క్వశ్చన్ మార్క్తోని ఒక వార్త. డిఈఓలు బాధ్యతలు ఐఏఎస్లక నియామకాల్లో నిబంధనలు పాటించాలి మల్క కుమరయ్య. ఈయన ఎమ్మెల్సీ కాదు, ఇస్తే ఏమవుతుంది? నియామకాల్లో నిబంధనలు పాటించాలట. ఐఏఎస్లు డిఈఓలుగా పనికిరారా? జిల్లాను పరిపాలన చేస్తారు. ఒక జిల్లాను ప్రతి శాఖను ఇది చేస్తారు. ఐఏఎస్ చదివి వచ్చిన వాళ్ళు డిఈఓలుగా ఇస్తే ఇబ్బంది ఏముంది? ఇది క్వశ్చన్ మార్క్తోనే రాసిండ్రు. డిఈఓలు డిప్యూటీ డిఈఓలుగా తాత్కాలిక బాధ్యతలు అప్పగించడంలో నియామక నిబంధనలు, విద్యార్హతలను సర్కారు పక్కన పెట్టడం ఏమిటని ఎమ్మెల్సీ మల్క కుమరయ్య ప్రశ్నించారు. ఎఫ్ఏసి శనివారం ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తూ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సర్వీస్ రూల్స్ ప్రకారం డిఈఓ లేదా డిప్యూటీ డిఈఓ పదవులకు కనీస అర్హతగా సాధారణ డిగ్రీతో పాటు డిఎడ్ ఉండాలి. కానీ ఇటీవల బిఎడ్ అర్హత లేని ఐఏఎస్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. అంతేకాకుండా విద్యారంగంలో నైపుణ్యాలు, విద్యాపరమైన అనుభవం అవసరమైన చోట పరిపాలనా కోణంతో తీసుకునే నిర్ణయాల వల్ల విద్యారంగంలో నైపుణ్యాలు, విద్యాపరమైన అనుభవం అవసరమైన చోట పరిపాలనా కోణంతో తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది అని ఆయన హెచ్చరించారు. ఏమండి, మల్క కుమరయ్య గారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా చేశారు కదా, చేస్తున్నారు ఇప్పుడు. మొన్న అన్నీ కదా మల్క కుమరయ్య ఎమ్మెల్సీ ఉన్నాడు, గెలిచింది కదా ఎమ్మెల్సీ మల్క కుమరయ్య. జిల్లా కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ చదివినటువంటి వారు, క్యాడర్
కలెక్టరు కావచ్చు, కన్సిడర్ అయినటువంటి కలెక్టర్ కావచ్చు, వాళ్ళు జిల్లాను పరిపాలన చేస్తూ, జిల్లాను చూస్తూ, అన్ని శాఖలను పర్యవేక్షణ చేస్తూ తప్పులను చేసేటటువంటి వారికి ఒక విద్యాశాఖను చేయలేరా? మీరు ఎమ్మెల్సీ మాట్లాడుతారు, బీఎడ్ ఉండాలంట. బీఎడ్ ఉంటే సరిపోతుందా డిఏకు? ఏం ఎమ్మెల్సీ నిజంగా మీరు మేధావి అండి, మీరు మెచ్చుకోవాలి. మిమ్మల్ని దగ్గరగా ఉంటే ఎక్కడ సన్మానం చేసేవాళ్ళు. డిఎడ్ లేకపోతే డిఏఓ చేయొద్దా? అంటే ఒక చిన్న పాయింట్ దొరుకుతుంది, ఒక రూల్ ఒకటి దొరికింది అనుకోండి, దాన్ని పట్టుకుంటాం. ఎందుకు ఐఏఎస్ రస్తీలకు కింద విద్యాశాఖలో మొత్తం పడుతుంది కదా, ఇక భయం మొత్తం. సరైన సమయానికి వెళ్ళాలి, సరైన చదువులు చెప్పాలి అని చెప్తలేరని కాదు, కొందరు ఉంటారు తప్పుకోపోయారా అన్నట్టు. అటువంటి పద్ధతిలో కొందరు ఉంటారు. అట్లాంటి వాళ్ళు సిట్రైట్ అవుతారు. మీకెందుకు బాధ? ఉండాలి ఐఏఎస్లే. ప్రజలు కూడా కోరుకుంది అదే, ఇట్లాంటి పారదర్శకత రావాలా. తప్పేముందండి అట్లాంటివి? మీరు ఒక ఎమ్మెల్సీగా ఉండి మాట్లాడడం ఎంత మేరకు సమంజసమో మీకే తెలవాలి. ఇక బీసీ రిజర్వేషన్లు సాధ్యమే. V6 వెలుగు ఇంటర్వ్యూలో కులగణన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు. బీసీ రిజర్వేషన్లు సాధ్యమే. ఎందుకోసం అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధ్యమైంది కదా, 10%. ఏమైనా నానబెట్టిరా? అట్లా తీసుకొచ్చి ఇట్లా పెట్టేసి ఇట్లా అమలు అయిపోయింది. ఉద్యోగాలు వచ్చేసి వస్తూనే ఉన్నాయి. మరి అదే దాన్ని ఈడబ్ల్యూఎస్ మనం కూడా క్వశ్చన్ చేసి, ఈడబ్ల్యూఎస్ సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు? ఖచ్చితంగా అయితే అని చెప్పేసి మనం గతం 10 రోజులుగా అప్పుడే నుంచో మొత్తుకుంటున్నాం కదా. ఛానల్ పెట్టలే ఇంక అప్పటికి మనం. అప్పటి నుండే బాబు ఈడబ్ల్యూఎస్ ఈ నష్టం రా అని అక్కడ తిన్మర్మల్ అనేది నెత్తిని ఓరు కొట్టుకున్నాడు. అటు మన తొలి వెలుగురా కన్నా తను చెప్పి ఇది ఏండు. కానీ ప్రజా సంఘాలు వినాయి కదా. అసలైన సమస్య మీద విద్యారంగం నిపుణులు చెప్పినప్పుడు కొంచెం విని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఉద్యమించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. వచ్చినా కానీ ఏంటంటే పైన వాళ్ళు ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. అదే రాష్ట్రంలో కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకత్వంలో రాజకీయ పార్టీ ఉండి అధికారంలో ఉంటే అది సాధ్యమయ్యేదా? ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంత తొందరగా చేశారు వల్ల. అందుకే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి అని చెప్పేసి కంచె ఐలయ్య సార్ గారు పూర్తిగా ఇంటర్వ్యూలో చెప్పిండు. ఆ ఇంటర్వ్యూ మీరు చూడొచ్చు. 9% ఉన్న అగ్రకులాలకు 10% కోటా ఇచ్చారు. 56% ఉన్న బీసీలకు 42% కోటా ఎందుకు ఇవ్వరు? దేశంలో ఇంత శాస్త్రీయంగా కులగణన గతంలో జరగలేదు. కులగణన లెక్కలు తప్పన్న వాళ్ళు ఏది కరెక్ట్ కూడా చెప్పాలి. బీసీ రిజర్వేషన్లను ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు కులగణన తప్పుపడుతున్నారని వ్యాఖ్య. అంతే మరి. ఇక తిటాపురం కూడా అన్నట్టు ఏమన్నా అంటారు కదా మన పెద్ద మనుషులు అంటారు కదా, తిట్టనే తిట్టారు కానీ లాస్ట్ చివరాక వచ్చే పదం వాడతారు. అట్లా అంటే బీసీ రిజర్వేషన్లు సాధ్యమే అయితే అని చెప్పి చెప్తుండు. 42% ఉన్నది కదా, అది ఇప్పటికైనా అర్థం చేసుకోండి. 9% ఉన్నటువంటి వాళ్ళకు గమ్మతుంటుంది. జనాలు కూడా 9% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్. ఊరికే రిజర్వేషన్ అనగానే ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళే అదికొస్తారు, ఎస్సీ, ఎస్టీలు అదికొస్తారు. ఈ 9% ఉన్న వాళ్ళు మరి అప్పర్ క్యాస్టులు అంతా. ఓసీ మీన్స్ ఓసీ, అప్పర్ క్యాస్టులు. 9% ఉన్న పాపులేషన్ వాళ్ళకేమో 10% రిజర్వేషన్ ఉన్నది. మరి ఇక్కడ ఎంత ఉన్నారు వీళ్ళు? మన బీసీలు 56%, యాక్చువల్ 60కి చేరుకున్నారు. కానీ 56% ఉన్న వాళ్ళకు ఈ నిజంగా చెప్పాలంటే ఎందుకు ఉండకూడదు కాదు, ఎందుకు సాధ్యం కాదు. ఈ 42% బీసీలకు సాధ్యం కాదా? రైట్, 100% సాధ్యమవుతుంది. ఇది కొన్ని రోజుల్లో అమలైనప్పుడు ఇది 3 నెలలు అయిపోతుంది. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు అమలు చేయరు? ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వవలసిందే. ఇది ఇవ్వాలి అంటే చెప్తుండు కదా. మనం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ కలిసికట్టుగా ఈ నాయకత్వంలో నువ్వు నేను అనే భేషజాలకు పోకుండా
ఎవరు నాయకత్వం చేసినా కానీ ఈ రాజ్యం వస్తేనే, ఎస్సీ ఎస్టీ బీసీ కలయికల రాజ్యం వస్తేనే, ప్రభుత్వాలు ఉంటేనే ఇవన్నీ ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి రావాలి. అంటే అప్లికేషన్ ఇచ్చి తీసుకునే స్థాయి నుంచి అప్లికేషన్ తీసుకుని ఇచ్చే స్థాయిలో మన వాళ్ళు అక్కడ ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎవరికి కూడా అప్పుడు మనం ఏం చేయాల్సి రికమెండేషన్లు అన్నాకి పని చేయజరా, అన్నాకి పని చేయగలరా అని చెప్పేసి అవసరం ఉండదు. నాకెదిరే అనుభవాలే ఒకటి ఉన్నాయి, కొన్ని చూపిస్తాననే ఒక ఫైల్ పెట్టుకున్నట్లు ఇంకా ఉంది. ఒక సరైన రోజున దాన్ని తిరిగి చెప్పులరిగి అప్పుల పాలిన రోజులని అలా నీళ్ళు వస్తాయి. ఏం లేదు, మన రాజ్యం ఉంటే తప్ప అది సాధ్యం కాని పని. నీళ్ళలో పిండి కలుపుకొని తాగుతున్నారు. ఇక్కడే గాజాలో ఆహార సంక్షోభం, తిండికి మాడుతున్న జనం, మానవతా సాయం తగ్గడంతో బిచ్చమెత్తుకుంటూ జీవనం, యుద్ధం ఇలాగే కొనసాగితే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన. దీత్ అల్ బిలా గాజా నుంచి ఒక వార్త. ఇది ప్రపంచంలో యుద్ధాలు ఎటు చూసినది అది వార్త చదివినా నాకైతే నేను కొంచెం ఎమోషనల్ అవుతానండి. అది కరెక్టో ఇక అది ఏ రాజ్యం ఏ దేశంలోనైనా ఎక్కడైనా మనుషులు సృష్టిలో అంటే భూమి మీద మనుషులు తిండికి ఉపవాసం ఉండగా చూసినాం. కానీ ఆ నెలల తరబడి సంవత్సరాల తరబడి యుద్ధాలు జరిగితే మానవాళికి ముప్పు ఏర్పడే ప్రమాదం వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. మరి ఎందుకు ఆయా రాజ్యాలు ఆయా దేశాలు ఆలోచించవు? ఇంత పెద్దగా టెక్నాలజీ బాంబులు తయారు చేసినాం, అణుబాంబులు తయారైన మా దగ్గర ఇవి ఉన్నాయి, అది కాదు కావాల్సింది. భూమి మీద జీవకోటి జీవరాశులు మనిషి అనే కాదు, బండ అన్ని రకాల జీవరాశులు జీవి అనేది ఉండాలంటే మరి ఈ రకంగా కొనసాగుతుంటే యుద్ధాలు అటు రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇటు గాజా మీద బాంబుల దాడి కావచ్చు, మొన్న జరిగినటువంటి ఇంకా 3-4 జరిగిన ఈ మధ్యలోనే అది మరి మన దేశం అయితే శాంతిని కోరుకుంటుంది. ఎప్పుడైనా మనము శాంతిని కోరుకుంటాం. ఏ సమస్య అయినా, ఇంట్లో సమస్య కావచ్చు, ఊర్లో సమస్య కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు, ఇది 2 దేశాలు కావచ్చు, కుటుంబాల సమస్య కావచ్చు, ఏదైనా దేన్ని మాట్లాడుకుంటాం. ఇంట్లో అయితే మాట్లాడుకుంటాం, ఇది కాదు ఇది అని చెప్పేసి. 2 రాష్ట్రాలు మనం కూడా కొట్లాడి విడిపోయినా కానీ మళ్ళీ మాట్లాడుకొని శాంతియుతంగానే చర్చలు జరుగుతాయి. మన దేశం ఎప్పుడు శాంతియుతంగానే ఉంటుంది. ప్రపంచ శాంతిని కోరుకునే ఏ దేశం ఉంటే ఇండియా అంటాం, భారతదేశం అంటాం. అదే మాదిరిగా ఇక్కడ కూడా అవన్నీ యుద్ధం దేనికి పరిష్కారం కాదు, కొట్లాట దేనికి పరిష్కారం కాదు, చర్చలు మాత్రమే పరిష్కారం. అది చర్చల వైపు కదా ఏ సమస్య అయినా చర్చలతో, ఏ సమస్య అది చిన్నది నుంచి పెద్ద సమస్య వరకు చర్చలతోనే పరిష్కారం. అక్కడ ఏం సాధించిండ్రు? నీళ్ళల్లో పిండి కలుపుకొని తాగుతున్నారు. అది మనం చూడగలిగేటట్టు ఉంటామా? ఏం యుద్ధాలు, ఏం టెక్నాలజీ అనేది ఓసారి. ఇక ఇదే మనం ఇక్కడ ఉంది మంచిగా. డాక్టర్ పురానంద వైజయంతి గారు ఒకటి రాసిండ్రు, ఆలోచనతోనే పరిష్కారం సాధ్యం. ఎస్, ఆ వార్తకి ఇది ఇక్కడ ఉంది. ఏంది అంటే దానికి సరిపడా ఇక ఆలోచనతోనే పరిష్కారం సాధ్యం. ఆలోచన చేస్తేనే కదా ఏదైనా. చర్చల్లో కూర్చుంటే ప్రపోజల్స్ నడుస్తూ ఉంటే అదా ఇదా అని చెప్పేసి ఏదో ఇక మన ఊర్లలో పంచాయతీ అంటాం కదా, అదే మరి. గస్తీ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి. గస్తీ పెట్రోలింగ్ ఇక్కడ కామారెడ్డి జిల్లాలో గస్తీ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులు సూచించారు. శనివారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం చిల్డ్రన్ పార్క్ను ప్రారంభించి మాట్లాడారు. నేరాల తగ్గుదల నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. నేరాల తగ్గుదలకు రోజు నైట్ పెట్రోలింగ్ పెంచాలన్నారు. అన్ని ప్రార్థనా స్థలాలు, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిరంతరం చేసి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలన్నారు. డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐ రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎస్ కామారెడ్డి టౌన్లో కావచ్చు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ టౌన్లో కావచ్చు, కాన్స్టిట్యున్సీ అక్కడ పెద్ద పట్టణాల్లో కావచ్చు, పెట్రోలింగ్ పెంచాలమే బెటర్. ఎందుకంటే రాత్రిపూట దొంగల భయం, ముందే వర్షాకాలం
ఇంకా అదృష్టం వర్షాలు ఎక్కువ లేవు, అంటే యాక్చువల్ వర్షాలు పడాలి, ఋతుపవనాలు లేక. అది ఎస్పి రాజేష్ చంద్ర గారు సూచించినటువంటి వార్త. కామారెడ్డి కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ అనుకుంటా, ఇది చూద్దాం. సోషల్ మీడియా వేదికగా బ్లాక్మెయిల్, నిందితుల అరెస్ట్. సోషల్ మీడియా వేదికగా అమాయకులను టార్గెట్ చేసి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో గ్రూప్ పెట్టి అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకున్న వారిని గుర్తించి పట్టణంలోని మెగా కార్ల షెడ్డుకు పిలిపించి ఫోటోలు తీసి డబ్బులు డిమాండ్ చేసేవారు. మీరు మంచిగా ఉన్నారా, మీరు తెలివి. డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలను మార్చి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించేవారు. దీనిపై స్పెషల్ టీం ఏర్పాటు చేసి ముఠా సభ్యులను శనివారం అరెస్ట్ చేశారు. కామారెడ్డికి చెందిన షేక్ జోహెబ్, మహమ్మద్ మిరాజ్ పాషా, సయ్యద్ ముజాఫర్ అలీ, రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన షేక్ సోహెల్తో పాటు ఓ మైనర్ను అరెస్ట్ చేశారు. షేక్ సోహెల్ గతంలో ఆర్మీలో పనిచేసి మధ్యలో నుంచే వచ్చేశాడు. గతంలో వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 96,350 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లోనే మొదలుపెట్టే దుకాణం. ఎంతో దూరంలో లేరండి. అందుకే జిల్లా పట్టణ వాసులారా చాలా జాగ్రత్త. ఎవరు తెలియని వ్యక్తులు పలకరించినా మాట్లాడద్దు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా. అది ఫోన్లు వాడతారు కదా, ఆ ఫోన్లలో యూట్యూబ్లు, వాట్సాప్లు ఇవన్నింటిని, మీకు ఫేస్బుక్లు, ఇవన్నీ అనవసరంగా ఉపయోగించి ఇబ్బందులకు గురి కావద్దు. ఫేక్ కాల్స్ వస్తే, ఈ మధ్యలో ఫోన్ కాల్ ఫేక్ వస్తే దాని కింద ఈ కాల్ ఎత్తవద్దు అని కూడా వస్తుంది. అది కూడా గమనించి పోలీసులు ఇంతగానో చర్యలు చేపడుతున్నారు. మరి ఇంత చెప్తున్నారు, ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రజలు ఇంకా ఎట్లా మోసపోతున్నారో అర్థం కావడం లేదు. ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా? మోసం చేసేవాడు నీ రోజులు మోసపోవడం కాదు, మోసపోయేవాడు ఉన్నన్ని రోజులు మోసం చేసేవాడు తయారైతే ఉంటారు. అందుకోసమే ప్రజలకు అలర్ట్ కావాలి. కొంత పోలీసు అధికారులు ఇంతగానో చెప్తున్నారు, నేను చేస్తున్నారు. ఎప్పుడు ఇంకా మారేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోనే అన్నింటికి. ఆ ఫోన్తోని మనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవాలి. అనవసరంగా ఉపయోగిస్తే ఇట్లాంటి ఇబ్బందుల పాలు. ఎవరైనా అడగగానే నువ్వెవరు, ఇట్లాంటి క్వశ్చన్ రావాలి. నువ్వెవరు అనే క్వశ్చన్ రావాలి. పిల్లలు కావచ్చు, ఇళ్ళలో ప్రతి పిల్లలకు నేర్పాలి. స్కూళ్ళల్లో, ఎస్పెషల్లీ స్కూళ్ళల్లో మోటివేషనల్ క్యాంపులు పెట్టాలి. నేను మన ఎస్పీ రాజేష్ చంద్ర గారికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం. అవసరం అనుకుంటే రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. స్కూళ్ళల్లో మోటివేషనల్ ఇట్లాంటి ఫోన్లు వాడకంపై కానీ, పిల్లలు వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, మీరు ఒక 2 మంత్స్కి వస్తారో 3 మంత్స్కి వస్తారో మీరు మోటివేషన్ చేస్తే బెటర్గా ఉంటుంది. టీచర్స్ చెప్పడం కంటే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది, వింటారు పిల్లలు. అవి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, సరే. ఇక ఆప్తమిత్రులతోనే ఆరోగ్య భాగ్యం, నేడు స్నేహితుల దినోత్సవం. ఈ సాక్షిలో రైట్, నిజమే ఒక రకంగా. ఎందుకంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఉండడం. ఆస్తి లేని వాళ్ళు నిరుపేద కాదు, ఫ్రెండ్స్ లేని వాళ్ళు పేదోళ్ళట నా లెక్కలో, నా దృష్టిలో మాత్రం. డబ్బు, దశకం ఇవన్నీ కాదండి. ఫ్రెండ్స్ లేకపోతే అంటే అది కూడా మనకు మనం కావాలనుకోవాలి, వాళ్ళు మనం కావాలి. అప్పుడు అది ఫ్రెండ్షిప్ అది ఫ్రెండ్షిప్ కొన్ని ఏళ్ళ బట్టి ఉంటుంది. సంబంధం వేరే కంటే ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్. అన్నీ ఆరోగ్యం కూడా ఉంటాం. ఒక్కలో ఉంటే మూడిగా ఉండే కంటే నలుగురిలో ఉంటే నవ్వుకుంటూ ఉంటాం. ఉన్న రోగం సంగతి తగ్గుతుంది మనం ఉంటే. ఇక సరే, వ్యూయర్స్, ఆడియన్స్ అండ్ మన ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ, నా ఫ్రెండ్స్కు, మన B6 వెలుగు ఛానల్ తరఫున ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం.
చూస్తూనండి. ఇక మరోసారి రిక్వెస్ట్ ఏంది ప్రభుత్వానికి, 2 ఎకరాల భూమి విద్యా వైద్యం, 2 ఎకరాల భూమి ఇవ్వండి, పంచండి. ఉన్నటువంటి పడవ భూములను విద్యా వైద్యాన్ని ప్రైవేట్లోకి వెళ్ళి తీసేసి పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి మీరు తీసుకొస్తే మీ పేరు, కాంగ్రెస్ పార్టీ పేరు, ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసి పెట్టబడి ఉంటుంది. ఇది మా రిక్వెస్ట్ అండ్ డిమాండ్. ఆల్సో చూస్తుండండి బేసిక్స్, మన వెలుగు, మన వార్తలు. నేను మీ రాజేష్.